టీడీపీది 40 ఇయర్స్ పొలిటికల్ స్టోరీ. ఆ పార్టీలో ఉన్న వారిలో చాలా మంది 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లీడర్సే. పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీని నమ్ముకున్న లీడర్లే అంతా. అయితే 40 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్న ఈ సూపర్ సీనియర్స్ కు ఈసారి చెక్ పడుతుందనే టాక్ ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. టీడీపీలో సీనియర్ లీడర్లకు పరాభవం తప్పదా? ఈసారి ఎన్నికల రణరంగం నుంచి సూపర్ సీనియర్లు తప్పుకోవాల్సిందేనా? ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. పరిస్థితులన్నీ సీనియర్లకు ప్రతికూలంగానే కనిపిస్తున్నాయి. ఒకరిద్దరు తప్ప 40 ఏళ్లుగా టీడీపీలో కొనసాగుతున్న పెద్దలకు ఈసారి పోటీ చేసే ఛాన్స్ దాదాపు లేనట్లే అంటున్నారు. తెలుగుదేశం పార్టీది 40 ఏళ్ల చరిత్ర. 1982లో ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పార్టీని వదిలిపెట్టకుండా ఉన్న లీడర్లు ఎందరో ఉన్నారు. కొందరు నేతలు పార్టీని వీడినా పొరుగు పార్టీలో ఇమడలేక మళ్లీ సొంత గూటికి చేరిపోయారు. అయితే ఇలా వెళ్లిన వాళ్లు ప్రస్తుతం పార్టీలో ఉన్నవారు అందరూ దాదాపు 70 ఏళ్ల వయసు పైబడిన వారే కావడంతో భారంగా భావిస్తోంది పార్టీ. ఎన్నాళ్లు ఆయా లీడర్లు త్యాగాలు చేసినా వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే సీనియర్లను వదిలించుకుంటేనే గాని పని కాదన్న భావనకు వచ్చేసిందంటున్నారు. అందుకే తొలి జాబితాలో ఒకరిద్దరు తప్ప సీనియర్లుగా ఉన్న నేతలెవరికీ సీట్లు దక్కలేదని అంటున్నారు. టీడీపీ సూపర్ సీనియర్లలో దాదాపు అందరూ అధినేత చంద్రబాబుతో సమానంగా రాజకీయాల్లోకి వచ్చినవారే. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, కిమిడి కళా వెంకట్రావు, బండారు సత్యనారాయణమూర్తి, చింతకాయల అయ్యన్న పాత్రుడు, చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, హనుమంతరాయ చౌదరి, కేఈ ప్రభాకర్, లింగారెడ్డి, వరదరాజుల రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వంటి వారు 80వ దశకంలోనే రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఇక జ్యోతుల నెహ్రూ, ఆలపాటి రాజా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎరపతినేని శ్రీనివాసరావు, దేవినేని ఉమా, గంటా శ్రీనివాసరావు, కొనకళ్ల నారాయణ వంటి వారు కూడా దాదాపు 30 ఏళ్లుగా టీడీపీతో కలిసి ప్రయాణం చేశారు. గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు వంటి వారు మధ్యలో పీఆర్పీలో చేరినా తరువాత మళ్లీ సొంత గూటికొచ్చారు. ఇలా టీడీపీలో కొనసాగుతున్న సీనియర్లలో ఈసారి ఒకరిద్దరికి తప్ప చాలా మందికి అవకాశం దక్కేలా కనిపించడం లేదు. యనమల రామకృష్ణుడు గత ఎన్నికల్లోనే ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకోగా అశోక్ గజపతిరాజు కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక మిగిలిన సీనియర్లలో చినరాజప్ప, అయ్యన్న పాత్రుడు, జ్యోతుల నెహ్రూకు మాత్రమే ఈసారి టికెట్లు దక్కాయి. మిగిలిన వారిలో కొందరికి జనసేన రూపంలో కత్తెరపడగా మరికొందరిని తప్పించాలని భావిస్తోంది పార్టీ అధిష్టానం. ఈసారి అధిష్టానం హిట్ లిస్టులో ఉన్నవారిలో కళా వెంకట్రావు, బండారు సత్యనారాయణమూర్తి, దేవినేని ఉమా, లింగారెడ్డి, కొనకళ్ల నారాయణ, వరదరాజుల రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. కళా వెంకట్రావు ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న హెచ్ఆర్ల నుంచి ఆయన్ను తప్పించి చీపురుపల్లిలో పోటీకి పెట్టే ప్రతిపాదన తెరపైకి తెస్తోంది టీడీపీ హైకమాండ్. ఇప్పటికే చీపురుపల్లి నుంచి గంటాకు పోటీ చేయమన్న టీడీపీ అధిష్టానం ఆయన సుముఖంగా లేకపోవడంతో కళా పేరు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. హెచ్ఆర్లలో కళాకు ప్రత్యామ్నాయం ఉండటంతో అయితే చీపురుపల్లి లేదా విజయనగరం ఎంపీగా ఆయన్ను బరిలోకి దింపే ప్రతిపాదనను సీరియస్ గా పరిశీలిస్తోంది టీడీపీ. ఇక బుచ్చయ్య చౌదరి సీటుకు జనసేన అడ్డుగా మారింది. బుచ్చయ్య చౌదరి కోరుతున్న రాజమండ్రి రూరల్లో జనసేన నేత కందుల దుర్గేష్ గట్టి పోటీదారుగా ఉన్నారు. దుర్గేష్ కు ప్రత్యామ్నాయంగా నిడదవోలు టికెట్ ఇస్తామంటున్నారు. అదే జరిగితే బుచ్చయ్య చౌదరికి లైన్ క్లియర్ అయినట్లే. అంతవరకు బుచ్చయ్య సీటుపై సస్పెన్స్ కొనసాగే అవకాశముంది. ఇక కొనకళ్ల నారాయణ, లింగారెడ్డి, వరదరాజుల రెడ్డి, కేఈ ప్రభాకర్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. నారాయణను మచిలీపట్నం ఎంపీగా పోటీకి పెట్టాలని భావించినా ఆ సీటు జనసేనకు కేటాయించే అవకాశాలే ఎక్కువగా ఉండటంతో నారాయణ రాజకీయ భవిష్యత్కు ఫుల్ స్టాప్ పడినట్లేనని అంటున్నారు. ఇక లింగారెడ్డి, వరదరాజుల రెడ్డికి రాజకీయంగా రెస్ట్ ఇచ్చే పరిస్థితే కనిపిస్తోంది. గంటా శ్రీనివాసరావు, ఎరపతినేని శ్రీనివాసరావు, దేవినేని ఉమా పోటీ ఎక్కడా అనే ఉత్కంఠే కొనసాగుతోంది. గంటా కోరుకుంటున్న భీమిలి సీటు ఇస్తారా లేక చీపురుపల్లి వెళ్లమంటారా అన్నది కూడా క్లారిటీ రావడం లేదు.
ఇక ఎరపతినేని శ్రీనివాసరావుకు గురజాల టికెట్ చివరి నిమిషంలో పెండింగ్లో పడిందంటున్నారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరడంతో ఎరపతినేని విషయంలో తర్జన భర్జన పడుతోంది పార్టీ అగ్రనాయకత్వం. ఇక దేవినేని ఉమ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందంటున్నారు. గత ఎన్నికల్లో మైలవరంలో ఓడిపోయిన ఉమా సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తన్నుకుపోయారంటున్నారు. వసంత రాకతో ఉమా సీటు గల్లంతవ్వడం కృష్ణా జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇలా టీడీపీలో సీనియర్ నేతలుగా చెప్పుకున్న లీడర్లలో దాదాపు 90% మందికి సీట్లు దక్కకపోవడం అంతర్గతంగా పెద్ద చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో లోకేష్ సూచనలతో దాదాపు 30 మంది కొత్త వారికి టిక్కెట్లివ్వడం కూడా విస్తృత చర్చకు దారితీస్తోంది. గెలుపే టార్గెట్ గా చంద్రబాబు కొత్త వారికి టికెట్లిచ్చి పాత వారిని పక్కన పెట్టారంటున్నారు. అయితే దీనిపై కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు తన కుమారుడు లోకేష్ కోసం సీనియర్లను తప్పించి జూనియర్లతో లైన్ క్లియర్ చేస్తున్నారనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇందులో నిజముందో లేదో కానీ సీనియర్లకు హ్యాండ్ ఇచ్చే వాతావరణం మాత్రం టీడీపీని కుదిపేస్తోంది.